కష్టాలు వచ్చినాయని మనం అనుకుంటాం. ఇంకో కష్టం పోగానే ఇంకొకటి వస్తుంది, ఇంకోటి పోగానే ఇంకొకటి వస్తుంది. వస్తూనే ఉంటాయి మూటలు మూటలు సహా మూటలు మూటలు సహా మూటలు. అబ్బాయి ఇవాళ పర్వాలేదురా ఒక ముద్ద తిన్నా అనుకుంటే ఇంకొకటి ఎదురు చూస్తూనే ఉంటుంది మన కోసము. దేవుడు పంపిస్తూనే ఉంటాడు. అవి ఎదుర్కొనే శక్తి మనలో రావాలి. ఎదుర్కోలేక పారిపోతే ఆ మూట ఎక్కడికి పోదు, అది ఎక్కడికి రాదు, అక్కడే ఉంటుంది ఆ కష్టము. దాన్ని ఎదుర్కొని నిలబడిన వాడే మనిషి. నిలదొక్కుని ముందుకు పోయే వాళ్ళమే మనం మనుషులము. ఎప్పుడు దాన్ని మూటను చూసి పారిపోవడం అన్నది సమస్య కాదు, అక్కడే ఉంటుంది. అది ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది. ఆ గొంగడ ఎక్కడ పోదు, ఆ మూట ఎక్కడికి పోదు. అందుకోసం ఆలోచించి కష్టం వచ్చిందని బెదరకండి, బాధపడకండి. దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో కలగాలని నిలబడాలి. మనమే ఒక శక్తిగా నిలబడిన అనుకో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మనము భయపడుతూ పోతుంటే అందరు అంటూనే ఉంటారు, అది గ్రహించండి.